అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతడు తృణీకరించబడినవాడు. ఆయన మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అన్యాయపు తీర్పు నొందినవాడై అతను కొనిపోబడెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. రెండు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద విశ్వ చరిత్రలోనే ఒక మహా అద్భుతం జరిగింది. మనిషిని సృష్టించిన దేవుడే మనిషిగా జన్మించి మనిషి చేసుకున్న కర్మ, పాప, మరణ, నరక శాపముల విమోచన కొరకు మనిషికి బదులుగా బలి అయ్యి మరణించి మరణాన్ని జయించి సనాతనంగా పాపములో మరణములో ఓడిపోయిన మనిషిని గెలిపించటానికి మనిషిగా మరణించి 3వ దినమున పునరుద్ధానుడై సమాధి గెలిచి తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మొయ్యలేని భారాన్ని తండ్రి మోసినట్టుగా సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు ఏ అవతార పురుషుడు, ఏ గురువు, ఏ నాయకుడు సాధించలేని, ఇక ముందెన్నడూ ఇంకెవ్వరూ సాధించలేని ఈ సాహస మహా అద్భుత కార్యము విశ్వమంతటిలో ఒక్క యేసుక్రీస్తు మాత్రమే సాధించాడు. మనకు మరణమే లేకుండా చేయడానికి ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు యూనివర్సల్ హీరో, యూనివర్సల్ గాడ్, యూనివర్సల్ ఫాదర్. ప్రపంచంలో ఏ మనిషి అయినా క్రీస్తు గురించి విని తెలుసుకొని క్రీస్తు చెంతకు వచ్చాడంటే అప్పటి వరకు పోగొట్టుకొని ఉన్న తన సొంత ఇంటికి, కన్న తండ్రి చెంతకు చేరినట్టే. యేసుక్రీస్తును అపార్థం చేసుకున్నది చాలు, ద్వేషించి దూరమైంది చాలు. ఎప్పటి నుండో నీ హృదయం తలుపునొద్ద ఆయన తడుతూనే ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా నీ తండ్రి ఇంటికి
తిరిగి రావా?